వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విశేషాలను రోజు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది విదేశీ యువతకు ఇప్పుడు సమస్య ఎదురవుతోంది. భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన వారిని యుఎస్ఏ నిబంధనలు షాక్ గురిచేస్తున్నాయి. దీంతో 21 ఏళ్లు నిండిన నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్స్ అమెరికాను వీడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అందులో భారతీయులే 2,50,000 మంది ఉన్నారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకీ సమస్య ఏంటంటే, భారత్తో పాటు ఇతర దేశాల నుంచి జాబ్స్ కోసం లక్షల సంఖ్యలో యుఎస్ఏకి వెళ్తారు కదా. తమ పిల్లలను కూడా వెంట తీసుకెళ్తారు. వారిని నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలో డిపెండెంట్గా పరిగణిస్తారు. అయితే అలా అమెరికా చేరుకున్న చాలా మంది అక్కడే చదువులు పూర్తి చేసి ఇప్పుడు ఉద్యోగాల్లో చేరిపోయారు. ఇక్కడి వరకు బాగా ఉంది, కానీ అందులో 21 ఏళ్లు నిండిన వారికి కొత్త చిక్కొచ్చి పడింది. అమెరికా రూల్స్ ప్రకారం H-1B వీసాలపై జాబ్ కోసం వెళ్లే పేరెంట్స్తో వారి పిల్లల్ని తాత్కాలికంగా అనుమతిస్తారు. ఒకవేళ ఆ తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ దొరికితే ఓకే. గ్రీన్ కార్డ్ ఇష్యూ కాకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వారి పిల్లలకు 21 ఏళ్లు నిండితే తాత్కాలిక డిపెండెంట్ వీసా క్యాన్సిల్ అవుతుంది. అలా జరిగితే వాళ్ళు యుఎస్ఏని విడాల్సి ఉంటుంది. దీన్నే ఏజింగ్ అవుట్ అంటారు. దీంతో ప్రతి సంవత్సరం వేలాది మంది అమెరికాను వదిలి స్వదేశాలకు తిరుగుముఖం పట్టాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యుఎస్ఏ సర్కార్ చొరవ చూపాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు దీనిపై దృష్టి పెట్టాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో కొత్త సర్కార్ అయినా ఈ సమస్యకు చెక్ పెడుతుందా లేదా వేచి చూడాలి. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.